ఆయన ఆల్రెడీ డైరెక్ట్ చేశాడు. సో అక్కడ మాక్సిమం నేను ఇంకా టెక్నికాలిటీస్ అంటే అన్ని బాగా చోట దగ్గర బేస్ మొత్తం పడిపోయింది నాకు. ఏ రేంజ్ కంటే ఒక 8 months చోట దగ్గర ఇంకో కెమెరా హ్యాండిల్ చేయాలి అంటే వీళ్ళెవరు పక్కన ఒక మెయిన్ వాళ్ళు లేకపోతే 1 and 2 నాతో కూడా చేయించి నేను కూడా చేశాను. అంటే ఒక 8 months లోనే ఒక 7-8 years ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాను. అంత ఫాస్ట్ గా లక్కీగా నాకు కుదిరింది. అదే 1 to 10 అన్ని చేయడం వల్ల మీరు కుదిరి అంత ఫాస్ట్ గా చేయడం వల్ల ఏమైపోయిందంటే ఇమ్మీడియట్ గా అక్కడ నుంచి వాంటెడ్ అసిస్టెంట్ లాగా తయారయ్యాను. అప్పుడు పిఎస్ ప్రకాష్ గారు ఎవరు లేరంటే మన వాళ్ళు చెప్తే కలిసి పికప్ ఆయన ఇమ్మీడియట్ గా మా రవి తీసుకెళ్లి చెప్పాడు. అలాగే అక్కడి నుంచి ఆయనతో ట్రావెల్ చేశాను. అప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఒక 3-4 years మాక్సిమం సినిమాలు చేశాను. దాని తర్వాత భాష స్టార్ట్ అయ్యే ముందు నేను ఇంకా అక్కడి నుంచి మెల్లింగా అంటే ఎక్కువ నా క్లాష్లు వచ్చేవి. ఎవరైనా కుదరకపోతే కెమెరామెన్స్ కి క్లాష్లు పిలిచేవారు నన్ను. అలాగే ఎక్కువ క్లాష్లు వస్తుండేది. మీరు టు బీ ఫ్రాంక్ అయితే కొంచెం డబ్బులు ఎక్కువ కదా కెమెరామెన్కి వెళ్తే. దాని గురించి ఏంటంటే వెళ్ళి ఇదేదో బాగానే ఉంది, 10 రోజుల వరకు వచ్చిన 1 month డబ్బులు వస్తాయని చెప్పి అటు షిఫ్ట్ అయ్యాను. క్లాష్లు చేసుకుంటూ అలా వెళ్తూ ఉండింది బండి. ఒకసారి డల్ అయిపోయేది, ఒకసారి బాగానే ఉండేది. ఈ టైంలో కొంచెం ఫినాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అప్పుడు అన్న వెళ్ళి ఇంకా కాదు డేట్లు కూడా చూసుకున్నది అనే డేట్లు చూసుకుంటూ అలా ఒక 1-2 years అలా ఫ్లో దీంట్లో ఎందుకో ఒక రోజున ఒక ఫాస్ట్ డిసిషన్ ఒక ఏదో ఈ క్లాష్కి వెళ్ళినప్పుడు ఏమవుతాయంటే బాగుంది మనకి సీన్ చదివినిపిస్తారు, వింటాము. మన ఇమ్మీడియట్ గా మనకు ఒకటి ఉంటుంది, ఇక్కడ కట్ చేసి ఇక్కడికి వెళ్తే బాగుంటుంది, నెక్స్ట్ టాప్ యాంగిల్ అది లో యాంగిల్ అనుకుంటాం. అక్కడ అవి చెప్పకపోయేసరికి అది ఎవరైనా సరే ఉండే వాళ్ళు దర్శకులు చెప్పకపోయేసరికి ఏంటంటే చిన్న ఇది అదేంటిది రాంగ్ కటింగ్ కదా, రాంగ్ యాంగిల్ కదా అనే ఫీలింగ్ ఉండేది. బట్ ఏం మాట్లాడడానికి లేదు, మీకు తెలుసు. అప్పుడంతా మాట్లాడకూడదు. ఇప్పుడైనా కొంచెం ఫ్రెండ్లీగా చెప్పచ్చు, మాట్లాడిస్తారు, తీసుకుంటారు కూడా. అప్పుడు అంత సినిమా లేదు. చెప్పింది వినాల్సిందే, మన పని మనం చేసుకోవాలి. అంతే, గురుకులంలో పనిచేసినట్టు పని చేయాల్సిందే. అందుకు కొన్ని నచ్చగిచ్చగా ఎందుకు లేని అది కూడా మానేసా. అలా షిఫ్ట్ అవ్వడం అనమాట. అది కూడా మానేసి ఏంటి ఎందుకంటే నచ్చక ఎందుకంటే మనం కెమెరామెన్ కాదు, మన క్లాష్ మనం ఎక్కువ మాట్లాడితే అతను ఎవరు పంపించిన డామినేట్ చేస్తున్నాము స్పాట్ లో అనుకుని ఒక టాక్ వస్తుంది, అయిపోదా అనుకుంటాడు, క్వశ్చన్ చేస్తాం, ఇవన్నీ ఉంటాయి. అప్పుడు ఆ రోజులు అలా ఉండేవి. అందుకని ఇంకా అప్పుడు లేదు మానేసి ఇంకా అలా డేట్లు అందరు అలా చూసుకుంటూ అలా వెళ్తుంది ట్రావెలింగ్ లో. ఒక చిన్న డిసిషన్ తీసుకొని అప్పుడు ఏంటంటే ఈ గ్యాంగ్ మాస్టరు మన రాజశేఖర్, మన మహేశ్వరి సుబ్రహ్మరెడ్డి గారి బ్యానర్ లో. సో దానికి కూడా అప్పుడు చరణరాజ్ డేట్స్ చూసుకునేవాడిని. ఓకే, అదేదో చిన్న క్లాష్ అయ్యి మా డేట్ లేని ప్రొడక్షన్ సైడ్ నుంచి మీ డేట్లు కాదని చెప్పి చరణరాజ్ గారు స్పాట్ లో ఇక్కడ అన్నపూర్ణ షూటింగ్ జరుగుతుంది. దానికి ఇంకా ఆయన కన్ఫ్యూజ్ అయిపోయి అర్జెంట్ గా అయిపోయి పిలిపించండి అంటే అది ఇమ్మీడియట్ గా ఈవినింగ్ ఫ్లైట్ బుక్ చేస్తే నేను ఈవినింగ్ ఫ్లైట్ కి వచ్చాను. మార్నింగ్ ఫ్లైట్ కి వచ్చాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ కి వచ్చి కరెక్ట్ గా స్పాట్ కి వెళ్ళేసి ఆ మేనేజర్లతో వాళ్ళతో ఏదో చిన్న ఉంటాయి కదా, అది కదా నేను బెస్ట్ అప్పుడు ఏజ్ స్పీడ్ దాంట్లో ఏంటంటే కొంచెం నేనే కదా ఇచ్చాను మీకు ఫోన్లో చెప్పాను డేట్ అడుగుతుంది. పైన షూటింగ్ జరుగుతుంది కృష్ణరాజు గారి మీద గోపాల్ సేమ్ సినిమా షూటింగ్ జరుగుతుంది పైన. కింద మేము డిస్కషన్ పెట్టాం. నా వాయిస్ కొంచెం పెద్దది కదా, పై వరకు రీచ్ స్వామి గారు బి గోపాల్ గారు పైనుంచి వస్తున్నారు. నేనేమో అంటున్నాను. దాంతో ఇమ్మీడియట్ గా వాళ్ళు ఫస్ట్ అయిపోయిన కంట్రోల్ పిల్లలు పైకి ఏంటి బాగా చనువు ఉంది. స్వామి గారైనా బి గోపాల్ గారైనా మనకి బాగా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. ఫస్ట్ అయిపోయిన పిల్లలు బ్రేక్ చేద్దాం బాబు ఎమోషన్ ఉన్నాడు, ఎమోషన్ కట్ చేద్దామని పిలిచారు. నేను చూసి దాన్ని పెట్టి పైకి పెరిగిట్ట. ఏం లేదని డేట్ల విషయం ఏదో చిన్న గొడవ అంటే అది కాదు పక్కన పెట్టరా, మన దాన్ని మంచి వేషం చేస్తావా అన్నారు. నాకేంటంటే మీకు తెలుసు కదా టెక్నికల్ అది ఇష్టం, మళ్ళీ వేషం అంటున్నారు. ఇదైతే ఎప్పటి నుంచి మనం చేసుకుంటే అలా ఎప్పుడో చేసేవాళ్ళం కదా, చేసుకుంటూ వచ్చేవాళ్ళం కదా, రన్నింగ్ లో ఉండేవాళ్ళం కదా అని చెప్పి అయ్యో నేను చేయనండి అన్నాను. చాలా బాగుంటుంది క్యాసెట్ పంపి అప్పుడు VHS ఉంటాయి క్యాసెట్. సరే నేను రీమేక్ చేస్తున్నాం, వేషం చాలా మంచి వేషం, మహేష్ భట్ గారు హిందీలో, నజరుద్దీన్ షా హీరో. దాంట్లో మకరం దేశపాండే ఒక క్యారెక్టర్ ఉంటుంది. తన వేషం తెలుగులో ఎవరో అనుకున్నారు కానీ ఇది సెట్ అవ్వట్లేదు, దే హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్స్. దానివల్ల ఏమంటే నేను కరెక్ట్గా నేను అప్పుడు ఇంత చుట్టూ నాకు రింగు, ఆ లూజ్ షర్టు, ఆ జీన్, ఆ బ్యాగీ జీన్ ప్యాంటు, నేను కొంచెం టిపికల్ గా వాళ్ళ పైన నుంచి కొంచెం మకరం దేశపాండే కనిపించినట్టున్నాను. ఇమ్మీడియట్ గా పట్టుకుని మనం వీడు ఆర్టిస్టే కదా, బ్లడ్ ఎలాగ ఉంది ఆల్రెడీ మనం ఈశ్వరులు మగదని చేసేది స్టేజ్ లక్కీగా నేను రావికొండలో కడతారు స్టేజ్ 79-80లోనే 4 చావడి 4 చావడి మొత్తం మేము ఊరు అది సినిమా కూడా తీసారు. తర్వాత మేము మొత్తం తిరిగాం. బెల్లారి రాఘవ్ గారి దీంట్లో చేసాము, దూరదర్శన్ హైదరాబాద్ దూరదర్శన్ లో చేసాము, చెన్నై, వైజాగ్, స్టీల్ లోపల, స్టీల్ ప్లాంట్ లోపల, ఇలాగ మొత్తం
ఒక రౌండ్ కొట్టాం చాలా చోట్ల. బాంబే ఒక తెలుగు ఆర్గనైజేషన్ అక్కడికి వెళ్ళి చేసాం. దానివల్ల అది 3 hours అవును, program. పెద్ద నాటకం. నాటకం అది. పెద్ద నాటకం. దాంట్లో రంగని చెప్పి చాలా మంచి వేషన్. సో అది ఒకటి బాగా నాకు యాక్టింగ్, ఎందుకంటే ఇంకా రాఘవేంద్రరావు గారి దగ్గర వెళ్ళి నేర్చుకుంటే డిక్షన్, ఆ తెలుగు, ఆ పట్లు, ఆ చిన్న విరుగుళ్ళు, ఆ చిన్న చిన్న టైమింగ్లు, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ లేకపోతే బిజినెస్ కానీ ఇవన్నీ బాగా రాఘవేంద్రరావు గారు బాగా పట్టించుకునేవారు. అవును, చిన్న చిన్న బిజినెస్, ఆ టైమింగ్. దానివల్ల ఏమైపోయిందంటే మనకు బాగా బ్లడ్ లో ఆ స్టేజ్ కొంచెం లక్కీగా స్టేజ్, నేను కూడా స్టేజ్ నుంచి వచ్చినట్టు మిగతా వాళ్ళలాగా చెప్పుకోవచ్చు. అవును. నేను అక్కడే స్టార్ట్ అయింది కాబట్టి 83లో ఈ చదువులు మాకు. ఇంకా ఆయన వేజల సత్యనారాయణ గారు ఎరగదీసి మట్టి పెట్టే బాగా యూట్యూబ్ లో కూడా ఉంది. అవును, పెద్ద ఆ హిట్ సినిమా ఈ బాగుంటుంది. చదువులు మాకు. క్షమసత్వం అని చెప్పి ఒక బ్రాహ్మణ్ క్యారెక్టర్, 3వ కొడుకుని. రంగనాథ్ గారు హీరో, విద్యాసాగర్ 2వ తమ్ముడు, నేను లాస్ట్ వాడిని. 3 కొడుకులు దాంట్లో గుమ్మడి గారికి, అన్నపూర్ణమ్మకి. దాంట్లో నేను బ్రాహ్మణ్ణి, జంజం ఉండి పురోహిత్యం నేర్చుకునే ఒక బ్రాహ్మణ్ణి. కాబట్టి సెకండ్ హాఫ్ లో మాంసం కొట్లో పనిచేస్తాను. నాకు గుర్తుంది ఆ క్యారెక్టర్. చాలా మంచి విషయం. క్షమసత్వం ఇంట్లో ఉండే ఆ పావర్టీ, ఆ ప్రాబ్లమ్స్ వల్ల మాంసం కొట్లో పనిచేసే ఒక క్యారెక్టర్, ఒక హైలైట్ ఫినిషింగ్ ఉంటుంది దానికి. సో అలా లక్కీగా ఏంటంటే అప్పటి నుంచి ఏది వేసినా లక్కీగా ఒక చిన్న ఇంపార్టెన్స్ మనకి అడ్వాంటేజ్ అది అయింది. సో అలాగూ ఏమైపోయింది, మళ్ళీ వేషం వేసాను అని చెప్పి చేశాను గ్యాంగ్ మాస్టర్. ఇంకా తప్పల, నేను వద్దు అనుకున్నా కూడా చేశాను. కానీ ఆ క్యాసెట్ చూసి, అతని పర్ఫార్మెన్స్ చూసి, మకరం దేశపాండే పర్ఫార్మెన్స్ చూసి, అమ్మ బాగుంటుంది, ఇతను చాలా టిపికల్ గా చేశాడు. అప్పుడు పెద్దగా లేదు, మనకు తెలియదు. ఎందుకంటే హిందీ సినిమాలు తక్కువ చెన్నైలో ఉన్నప్పుడు. దాంట్లో మనం ఇలాంటి సినిమాలు అసలు చూసేవాళ్ళం కదా, ఏదో అమితాబ్ బచ్చన్ సినిమాలు వచ్చేవి తప్ప అంతే. ఇవన్నీ వచ్చేవి కావు చెన్నైకి. సో ఎప్పుడైతే అతను చూసానో చాలా టిపికల్ చేశాడు. మనకి అప్పుడు గూగుల్ లేవు ఎవడో తెలుసుకోవడానికి. తర్వాత అలా నాలెడ్జ్ పెరిగింది, అతను ఎవడో తెలుసుకున్నాం, చాలా గొప్ప యాక్టర్ అని. అది చేశా. అది చాలా టిపికల్ గా ఉంటుంది. దాన్ని ఓకే, దేవుడి దయ వల్ల ఎంతో లక్కీగా కూర్చొని బాగా చేశాను, మంచి పేరు వచ్చింది. దాని తర్వాత గురుగారు పిలిపించారు, దాసనారాయణరావు గారు, చాలా బాగా చేశారు. అది కంటిన్యూ అయిపోతే మళ్ళీ ఎస్కేప్. కొండపల్లి రత్తయ్య నాకు మంచి వేషం, 35 days డేట్స్ ఇచ్చారు. నాయుడు గారు ఇచ్చారు నాకు డేట్. చెక్ కూడా ఇచ్చే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది నాది. మరి ఎందుకు వదిలేశారు? ఇదే ప్రాబ్లము. అయ్యో మళ్ళీ వెళ్ళిపోతున్నాం యాక్టింగ్ లోకి, వద్దనుకున్నది. నేను ఇటు అప్పుడే టెక్నికల్ మైండ్ లో ఇంకా ఏంటంటే కెమెరామెన్ సెటిల్ అయిపోలేని ఫీల్ లో ఉన్న టైంలో ఇవన్నీ. అదే అప్పుడు ఎప్పుడైతే ఆ జర్నీలోని ఇవన్నీ వదిలేసుకుని ఆ గ్యాంగ్ మాస్టర్ చేసిన తర్వాత ఇవన్నీ చేస్తూ, ఎప్పుడైతే నేను చెప్పాను కదా ఇందాక, కొంచెం నచ్చట్లేదు, మిగతా వాళ్ళు చెప్పి మనం తప్పు చేస్తున్నామేమో కెమెరామెన్ గానే ఫీలింగ్ స్టార్ట్ అయిందో, అది కూడా మానేసా. ఐ కెప్ట్ క్వైట్ ఫర్ 2 years. అప్పుడు కరెక్ట్ గా మీరు చెప్పినట్టు సాయి కొంచెం అక్కడ ఒక 10-15 సినిమా, 17-18 ఫిల్మ్స్ చేసాడు అప్పటికి కర్ణాటకలో. అవన్నీ నేనే డేట్లను చూసుకున్నాను. చేసేసి కరెక్ట్ గా పోలీస్ స్టోరీ కథ వినడం, డేవిడ్ కథ చెప్పడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దాంతో అనే డేట్లు అడ్జస్ట్ చేసి ఇవ్వడం, ఇమీడియట్ గా సినిమా స్టార్ట్ అవ్వడం. ఆ సినిమా ట్రాక్ జరుగుతా ఉంది. మన పిల్లల డేట్స్ అన్ని అన్ని చేసేసి ఇచ్చాను, జరుగుతుంది. హ్యాపీ ఇంట్లో వెళ్తున్నాను, సెట్కి వెళ్తాను, వస్తున్నాను, ఏమీ లేదు. సడన్ గా ఎవరో ఫోన్, అర్జెంట్ గా వేషం వేయాలి దీంట్లో. మళ్ళీ నేను చేయనన్నాను. లేదు అన్నయ్య, అప్పుడు ఫోన్ లేవు. అన్నయ్య ఎస్టీ బూత్ కి వచ్చేయాలి. లొకేషన్ ఎస్టీ బూత్ కి వచ్చి ఆయన పోలీస్ యూనిఫామ్ లో జీప్ లో బయలుదేరి ఎస్టీ బూత్ కి వచ్చి నాకు చేశాడు. అన్నయ్య డైరెక్టర్ గారు, లేదు నువ్వైతే బాగుంటావు, నువ్వు రా అర్జెంట్ గా, నువ్వు ఒకటి వచ్చింది చిన్న వేషం, నువ్వైతే బాగుంది, టిపికల్ గా ఉంటుంది రా అని చెప్పి వెళ్ళి చేశాను. స్ట్రేంజర్ అనే క్యారెక్టర్ మీకు గుర్తుంటుంది, పోలీసులు శోభరాజ్ బ్లాక్ టైగర్ అయితే నేను స్ట్రేంజర్ అనే క్యారెక్టర్. గుర్తుంది.